Cl. ఇప్పుడు చూడండి మెటల్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇక్కడ ఇంకో చాప్టర్ ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, దీనిలో పేర్లు ఎందుకు వచ్చినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ, తర్వాత స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు వచ్చింది పేర్లు ఇక్కడ? ఎలక్ట్రిసిటీ అంటే ఏమి? స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. ఎలక్ట్రిసిటీ అంటే స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. సరే, మరీ బేసిక్గా చెప్తున్నా అంటే బాబు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తుంది దీని గురించి, అందుకు చూద్దాం, ఏది టైం వేస్ట్ అని చెప్పట్లేదు. స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ అంతే. ఓన్లీ స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిసిటీ. నౌ ఇదే డెఫినేషన్ స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ ఇంకో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయి, అట్ రెస్ట్. తర్వాత దీనికి కూడా అదే డెఫినేషన్ స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ ఇన్ మోషన్. అర్థమైందా? ఇన్ మోషన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్ మోషన్. సరే, స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ అట్ రెస్ట్. చార్జెస్ రెస్ట్లో ఉంటే కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది కదా సార్ అంటే, ఎస్ ప్రొడ్యూస్ అవుతుంది కరెంట్. కూర్చున్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు చైర్ మీద కూర్చున్నావు, కాళ్ళు పైకి వేసుకొని కూర్చున్నావు, టవాల్ తీసుకొని నేను పట్ట అని ప్లాస్టిక్ చైర్ మీద ఎనికి నుంచి కొడతాను, షాక్ కొడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్కేల్ తీసుకున్నాం. స్కేల్ ఈజ్ ఎ న్యూట్రల్ బాడీ. What is a scale? Ananda? Scale is a neutral body. It's a non-metal. This is a neutral body. ఎందుకు neutral? Because all the electrons present in this are called as neutral. Because positive charges and negative charges are same. Kabatti this is a neutral body. This is not a charged body. How can I convert this into a charged body? See, hairs are rough. This is smooth. Scale is smooth. I'll rub scale with a rough surface that is called as hair. As scale is smooth, the electrons are wiped off. They are wiped off, they are transferred to your hair. They are transferred. See, smooth bodies will donate, rough bodies will accept. Gundaism చేసేటోళ్ళు లాగుకుంటారు, మెత్తోళ్ళు ఇచ్చేస్తారు. ఇది స్మూత్ బాడీ, ఇట్ డొనేట్స్ టు ద రఫ్ బాడీ. చాక్ పీస్ తీసుకొని బోర్డు మీద రాస్తే బోర్డు చాక్ పీస్ కంటుకుంటుందా, చాక్ పీస్ బోర్డు కంటుకుంటుందా? చాక్ పీస్ బోర్డు కంటుకుంటుంది. బోర్డు రఫ్ గుండాది, చాక్ పీస్ స్మూత్ బాడీస్ ఎప్పుడైనా కానీ నేను వద్దు, నేను మొత్తం తీసుకో, నాకేం వద్దు, నన్ను వదిలేసి నన్ను చంపొద్దు అంటారు. అవునా కదా? వాడు ఏం చేస్తాడు, చైన్ లాక్కుంటూ అన్ని లాక్కుంటూ తీసుకొని వెళ్తాడు. గుండా అనేది తీసుకోవడం. స్మూత్ అనేది గివింగ్. సో గివింగ్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్, టేకింగ్ ఆర్ ఆల్వేస్ నెగిటివ్ మెంటాలిటీ వల్ల. అంత అర్థమైందా? సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఒక స్కేల్ న్యూట్రల్ బాడీ నేను ఏం చేసిన రబ్ చేస్తే ఏమవుతుంది? అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని వైప్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు స్కేల్ పాజిటివ్ చార్జ్డ్ బాడీ అయింది. ఈ పాజిటివ్ చార్జ్డ్ బాడీ చిన్న పేపర్ తుంటలు పెట్టి ఇట్లా పెట్టాం అనుకో, అది కూడా లేదు, దే విల్ అట్రాక్ట్. స్కేల్ విల్ అట్రాక్ట్ ద పేపర్. సార్ పేపర్ న్యూట్రల్ బాడీ కదా, స్కేల్ అయితే నువ్వు రబ్బు చేసి రుద్ది దాన్ని పాజిటివ్ చేసినావు. పేపర్లు కూడా న్యూట్రలే కదా, మరి ఎట్లా అతుకుంటున్నాయి అంటే, నాయన పేపర్ న్యూట్రలే, నువ్వు చెప్పింది కరెక్ట్, మంచి తెలివైన వాడు. పేపర్ ఇలా ఉండదు కదా, నువ్వు స్కేల్ పెడితే పేపర్ ఇట్లా అయి అతుకుంటుంది. చూడు ఎప్పుడన్నా కానీ ఇట్లా అవుతుంది. అది చూసినావా లేదా? ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, ఇది న్యూట్రల్ బాడీ అయినా కూడా ఏమి ఒక ఆటంలో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కార్నర్స్లో ఉంటాయి. అది ఆటంతో అట్టుకునే ఉంటాయి, ఆటంతో అటాచ్ అయ్యే ఉంటాయి, కానీ బయట ఉంటాయి. అవి నెగిటివ్ చార్జెస్ బయట ఉంటాయి కాబట్టి ఇట్లా అతుకుంటుంది. ఇక్కడ అతుకోదు. ఎందుకు? ఎలక్ట్రాన్స్ అంతా దే ఆర్ హెల్డ్ అప్ ఇన్ ద మిడిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్రిస్టల్. నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఆన్ ద సర్ఫేస్. కానీ ఒక పేపర్ తీసుకొని ఇట్లా పెట్టు, స్కేల్ ఇట్లా అవుతుంది. అంతెందుకు చిన్న ప్లాస్టిక్ తుంట తీసుకొని, ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, ఇట్లా రబ్ చేసి ఇట్లా దాన్ని స్ట్రెచ్ చేసి పేపర్ తుంటలు అవి డ్యాన్స్ చేస్తాయి కింద. చూసుకోవాలి ఎప్పుడన్నా అవి సీనా? ఎందుకు అది అంటే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ అట్ రెస్ట్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గ్లాస్ రాడ్ తీసుకో, గ్లాస్ రాడ్. సిల్క్ క్లాత్, గ్లాస్ రాడ్ తీసుకొని సిల్క్ క్లాత్ మీద రబ్ చేసినాం అనుకో, గ్లాస్ రాడ్ మీద ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ సిల్క్ రాడ్కి సిల్క్ క్లాత్, సిల్క్ ఈస్ రఫ్. సిల్క్ బట్ట మీ అమ్మది ఇట్లా పట్టుకొని ఇట్లా చేయి, గోరతో కుయ్యి సౌండ్ వస్తుంది. ఎందుకంటే రఫ్, అది సిల్క్ అనేది రఫ్. గ్లాస్ రాడ్ అనేది స్మూత్. దాన్ని రబ్ చేసినాం అనుకో, గ్లాస్ రాడ్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని సిల్క్ రాడ్కి షిఫ్ట్ అవుతుంది. గ్లాస్ బికమ్ పాజిటివ్ చార్జ్. ఆ పాజిటివ్ చార్జ్ గ్లాస్ రాడ్ తీసుకొని చిన్న రబ్బర్ తుంటలు తీసుకొని పెట్టుదని అనుకుంటుంది ఇట్లా. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో we can convert a body into a charged body. There are many methods. ఏమేమి మెథడ్స్ ఉన్నాయి చూసుకో. ఫస్ట్ ఒక మెటాలిక్ స్ఫియర్ ఉంది. ఓకే, ఒక మెటాలిక్ స్ఫియర్ ఉంది. ఏమి దిస్ ఈజ్ ఎ న్యూట్రల్ బాడీ. ఏమి న్యూట్రల్ బాడీ, ఇది న్యూట్రల్ బాడీ. ఒక స్ఫియర్ తీసుకున్నా, ఏదో ఒక మెటీరియల్ తీసుకున్నా, దిస్ ఎ న్యూట్రల్ బాడీ. I want to convert this into a charged body. How can I convert this into a charged body? The first method is called as
is called as conduction. First method is called as conduction. See, న్యూట్రల్ బాడీ ఉంది కదా, ఇది న్యూట్రల్ బాడీ అంటే ప్లస్ మైనస్లో కలిసి ఉంటాయి. కలిసి ఉంటాయంటే ఏం లేనట్లేదు. కలిసి అంటే ఏమి, దిస్ కెన్ ఆల్సో బి ఇమాజిన్డ్ యాజ్ ఇట్లా డ్రా చేసిన ఇట్లా రాసిన ఒకటే. పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అయి ఉన్నాయంటే దట్ ఈస్ అ న్యూట్రల్ బాడీ. ఛార్జ్ లేనట్లే, అది చూపించి ఇట్లా పెడతాము. సో ఇది ఇట్లా, ఇది ఏం లేనట్లే, సేమ్, బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. నేనేం చేశాను, ఒక రాడ్ తీసుకున్నాను, గ్లాస్ రాడ్ తీసుకున్నాను, దాన్ని రబ్ చేసిన తల మీద. రబ్ చేస్తే ఏమైంది, ఇది పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు పాజిటివ్ అయిపోయిందా, దీన్ని ఏం చేసిన, తీసుకుపోయి ఏం చేసిన అంటే ఇక్కడ పెట్టినా. దీన్ని టచ్ చేసిన, ఏమి, ఇది న్యూట్రల్ బాడీ, ఏం లేదు లోపల. ఇది అంతా పాజిటివ్ ఛార్జెస్ దగ్గర దగ్గర ఉన్నాయి. అంటే ఆల్రెడీ పాజిటివ్ ఛార్జెస్ దగ్గర దగ్గర ఉన్నాయంటే ఏమి, దాని లోపల మ్యూచువల్ రిపల్షన్ ఉంటుంది. ఫస్ట్ ఏదైనా బస్సు వచ్చింది గంట తర్వాత అందరు దాంట్లో ఎక్కుతారు, ఇంక వస్తుందో రాదని. కానీ లోపల ఇబ్బంది ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు, మళ్ళీ వస్తుందో లేదు బస్సు అని అందరు ఎక్కుతారు. ఏమి, ఇంకో బస్సు వచ్చిందంటేనే సగం మంది వీడికి జంప్ అవుతారు. ఏమైంది, సగం మంది వీడికి జంప్ అవుతారు. అంటే ఇప్పుడు ఇవి అక్కడ లేవు, ఇవి రెండు అక్కడ లేవు, ఇవి ఇక్కడికి వచ్చేసినాయి. ఓకే, సో కండక్షన్ ఎప్పుడు జరుగుతాయి, బై టచింగ్. ఏమి, ఒక చార్జ్డ్ బాడీని అన్చార్జ్డ్ బాడీతో టచ్ చేస్తే ఇదంతా అవతలకి వెళ్ళిపోతుంది, దాన్ని కండక్షన్ అంటాం. టచ్ చేస్తే అయ్యేదే కండక్షన్. కానీ ఓకే, బై టచింగ్. సెకండ్ పాయింట్ ఏమి, నువ్వు ఏ చార్జ్డ్ బాడీని అన్చార్జ్డ్ బాడీతో టచ్ చేస్తావో అదే ఛార్జ్ వస్తుంది, దానికి సేమ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, నేనేం చేస్తాను ఇప్పుడు, అదే అన్చార్జ్డ్ బాడీని తీసుకొని ఏమి, ఒక నెగిటివ్లీ చార్జ్డ్ బాడీతో టచ్ చేస్తాం. ఏమి, ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి, ఇవి రెండు దీంట్లో ఉండవు, దానికి వెళ్ళిపోతాయి. ఓకే, దానికి ఇక్కడ ఉన్న రెండు దానికి వెళ్ళిపోతాయి. ఎందుకు, నెగిటివ్ చార్జెస్ ఆల్రెడీ దగ్గర దగ్గర ఉంటే రిపల్షన్ ఉంటుంది. ఏదైనా వేరే వస్తువు దొరికితే జంప్ అయ్యాం అనుకుంటున్నాయి, దొరికింది, జంప్ అయింది. సో కండక్షన్ అనేది టచింగ్ వల్ల జరిగేది, కండక్షన్. టచ్ చేస్తే అయ్యేది సేమ్ ఛార్జ్, గుర్తుపెట్టుకో. బై టచింగ్ సేమ్ ఛార్జ్ ఇస్ ప్రొడ్యూస్, ఆపోజిట్ ఛార్జ్ కాదు, సేమ్ ఛార్జ్ ఇస్ ప్రొడ్యూస్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కండక్షన్. నేను ఇప్పుడు ఇండక్షన్ చెప్తాను. ఇండక్షన్ చెప్తే ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇండక్షన్ అర్థమైంది మొత్తం ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తం అర్థమైనట్లే. ఎందుకు, కెపాసిటర్స్లో కూడా ఇండక్షనే జరిగేది. ఎట్లా అనేది చూడు ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అన్చార్జ్ బాడీ తీసుకున్నాను. ఏమి, దీని ఏమంటాం మనం, ఇండక్షన్ అంటే. ఇండక్షన్ అంటే ఏంటి, టచ్ కాకుండా జరిగేది. ప్రొడ్యూసింగ్ ఛార్జ్ వితౌట్ టచింగ్. అది ఇంత టచ్ చేయకుండా ఛార్జ్ ప్రొడ్యూస్ చేసేది, బాగుంది, ఎంత బాగుంది. ఓకే, ఇప్పుడు నేను చేసిన ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకొని దాన్ని దగ్గర పెట్టేస్తాను, టచ్ చేయలేదు. పాజిటివ్ నెగిటివ్లు అన్నీ కలిసి ఉన్నాయి అంటే ఎంటీగా అండి, ఎంటీ ఉన్నట్లే కదా. ఏమంటావు, ఎంటీ ఉన్నట్లేదు, అర్థమైందా. మళ్ళీ ఇది ఫస్ట్ స్టేజ్, ఇది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ స్టేజ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ స్టేజ్. కాసేపటి తర్వాత ఏమేమి చేంజెస్ వస్తాయి, దీన్ని దాని దగ్గర పెట్టడం వల్ల వాట్ ఆర్ ద చేంజెస్ యు ఆర్ గోయింగ్ టు సీ, ఏముంటుంది ఇక్కడ ఉన్న ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఉన్న వల్ల ఏమైతే, ఈ నెగిటివ్ ఛార్జెస్ అంతా దగ్గరికి వెళ్ళిపోతాయి, పాజిటివ్ అంతా అవతలకి వెళ్ళిపోతాయి. ఎందుకు, పాజిటివ్ రిపల్షన్, నెగిటివ్ వచ్చేసి పాజిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దగ్గర ఉంటే చాలు, టచ్ చేయాల్సిన అవసరం లే, దగ్గర ఉంటే చాలు. అచ్చా, ఏం చేసినావు సార్, నువ్వు పాజిటివ్ నెగిటివ్ డివైడ్ చేసావు, కానీ మొత్తం పాజిటివ్ మొత్తం నెగిటివ్ యాడ్ చేసినట్టు చేస్తా. ఇప్పుడు ఎట్లా చేస్తా, ఐ విల్ జస్ట్ కనెక్ట్ దిస్ టు ద గ్రౌండ్. మిగతా పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, దాన్ని గ్రౌండ్ కి కనెక్షన్ ఇచ్చేస్తా. ఇప్పుడు గ్రౌండ్ ఈజ్ అన్ అబండెంట్ సోర్స్. ఏంటిది, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ అబండెంట్ సోర్స్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. దీనిలో పాజిటివ్ ఉంటుంది, గ్రౌండ్ లో నెగిటివ్ కూడా ఉంటుంది, బొచ్చడు ఉంటాయి, నీ ఇష్టం ఎంతనా తీసుకో. ఇప్పుడు ఇదంతా పాజిటివ్ ఉన్నాయి కదా, దీనిలో నుంచి నెగిటివ్ అని 5 తీసుకుంటుంది. ఏం బాబు, ఈ నెగిటివ్ ఏం చేస్తుంది, 5 తీసుకుంటుంది. ఈ నెగిటివ్ అని 5 తీసుకుంటుంది. ఏమేమి, ఒక్కొక్కరిని తీసుకుంటారు, తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఈ పాజిటివ్ అన్ని నెగిటివ్ తీసుకొని ఈ సైడ్ అంతా న్యూట్రల్ అయిపోతుంది. ఒకసారి న్యూట్రల్ అయిపోయింది అనుకో, ఇప్పుడు ఏమైందో తెలుసా, థర్డ్ స్టేజ్లో అది అక్కడే ఉంటుంది. అది అక్కడే ఉంటుంది. కానీ ఇందులో చేంజెస్ ఏమైతే తెలుసా,
ఇందులో చేంజెస్ ఏమైనా తెలుసా? ఇవన్నీ న్యూట్రలైజ్ జరిగిపోయిన తర్వాత ఈ నెగిటివ్ ఉంటాయి కదా, ఎందుకు మనం ఇరుక్కు ఉండాలా, మనల్ని మనం రిపల్ చేసుకుని ఉండాలా? అవసరమా? మంచిగా హాయి కూర్చో, ఒక్కొక్క సీట్లో ఒకరు కూర్చో, ఇంకో బస్సు వచ్చింది కదా, ఇతరులు నిర్మాణంతా దిగిపోయినారు కదా, మనం హాయి కూర్చుందాం రా, ఎందుకు ఇరుక్కోవాలా? కొంచెం కాలాడని, అవును కదా? సేమ్ థింగ్ హ్యాపీన్స్. సో ఇక్కడ దగ్గర ఉన్న ఇవి న్యూట్రల్ అయ్యి వెళ్ళిపోతాయా, అప్పుడు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఓకే, ఇండక్షన్ జరిగేది ఫస్ట్ పాయింట్. వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ ఇండక్షన్? ఓకే, చార్జింగ్ వితౌట్ టచింగ్, ఫస్ట్ పాయింట్. ఓకే, క్రియేట్స్ ఆపోజిట్ చార్జ్, ఏ చార్జ్ దగ్గర పెడతావో అది ఉండదు, దాని వేరే చార్జ్ వస్తుంది. సేమ్ థింగ్ ఫర్ ఆపోజిట్ చార్జ్. ఇప్పుడు ఇది నెగిటివ్ దగ్గర పెట్టాం అనుకో, ఇప్పుడు దీని ప్లేస్ లో నెగిటివ్ చార్జ్ దగ్గర పెడితే ఏమవుతాయి, ఇక్కడ ఉన్న పాజిటివ్ అన్ని ఇటు సైడ్ వచ్చి నెగిటివ్ అన్ని ఇటు సైడ్ పోతాయి. సేమ్ ప్రాసెస్. ఆ నెగిటివ్ సైడ్ గ్రౌండింగ్ చేస్తాం వైర్తో, ఇదేమవుతుంది గ్రౌండ్ నుంచి తీసుకుంటాయి, అప్పుడు గ్రౌండ్ నుంచి పాజిటివ్ తీసుకుంటుంది, అది ఇవన్నీ న్యూట్రల్ వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ పెడితే ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ పెడితే నెగిటివ్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ as ఇండక్షన్, చార్జింగ్ బై ఇండక్షన్. నెక్స్ట్ వాట్ ఇస్ ద ప్రాసెస్? నెక్స్ట్ ప్రాసెస్, థర్డ్ ప్రాసెస్ is charging by friction. Okay, so there are three examples for that. Plastic scale and paper chips, your example. Glass rod, silk cloth. Third example, ebonite rod and fur cloth. ebonite rod, fur cloth. Okay, ebonite rod అనేది రఫ్, ఫర్ క్లాత్ అనేది స్మూత్. ఫర్ అనేది అందరూ తెలుసు కదా. సిల్క్ క్లాత్ అనేది రఫ్, గ్లాస్ రాడ్ అనేది స్మూత్, ప్లాస్టిక్ స్కేల్ అనేది స్మూత్, పేపర్ చిప్స్ అనేవి రఫ్ సర్ఫేస్ అంటుంది. ఓకేనా? సో సారీ, ఇక్కడ పేపర్ చిప్స్ తర్వాత అట్రాక్టింగ్ తర్వాత ఫస్ట్ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ స్కేల్ అండ్ హెయిర్. చిన్నప్పుడు మేము ఏమనుకుంటుంది తెలుసా, ఇవి అతుక్కునేది ఈ నా కొడుకు ఆనందం మోసుకున్నందుకే బ్రా, నెత్తికి ఆనందం మోసుకొచ్చుకున్నాం మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు. కొంచెంమంది మామూలు కోకోనట్ ఆయిల్, కొంచెంమంది ఆమ్దం, ఫేస్ అంతా జిడ్డు కూడా ఆమ్దం. ఎందుకు ఆమ్దం మోసుకుంటారంటే ఆమ్దం వల్ల హెయిర్కి మంచి గ్రోత్, ప్రోటీన్స్, దానికి మంచి ఏమేమి కావాలో అన్ని విటమిన్స్ దొరుకుతాయి కదా ఆమ్దం. ఇంకోటి ఏం తెలుసా, ఒక్కసారి దూకొని వచ్చినాం అనుకో సాయంత్రం వరకు కూడా ఫుట్బాల్ ఆడినట్టే ఉంటుంది, ఫేస్ అంతా జిడ్డు అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది, చూస్తే వాంతికి వస్తుంది, కానీ హెయిర్స్ మాత్రం అట్లే ఉంటుంది. అందుకోసం ఆమ్దం మోసుకొస్తుంది. ఇప్పుడు ఏదో చేస్తారు కదా, హెయిర్ అట్లే ఉండాలి, ఏదో పోస్తారు కదా, జెల్ పోస్తారు. అప్పుడు జెల్ అదే మామూలు జెల్ కాదు, అది చూసేటప్పుడు జెల్ వస్తుంది ఇక్కడ చూస్తే లోపల నుంచి, అట్లాంటి జెల్ అది. దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఓకే, అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ చార్జింగ్ బై ఫ్రిక్షన్. ఆల్వేస్ ఇప్పుడు ఎపోనైట్ రాడ్ తీసుకొని ఫర్ క్లాత్ మీద రబ్ చేస్తున్నాం. ఫర్ అంటే పిల్లికి ఉంటుంది చూడు, స్కిన్ మీద ఫర్ అంటాం దాన్ని, ఫర్. సో ఫర్ అనేది స్మూత్ అనమాట, ఫర్ అనేది స్మూత్. ఎపోనైట్ రాడ్ అనేది రఫ్ చేస్తే ఏమవుతుంది, ఫర్ క్లాత్ నుంచి డొనేషన్ ఇక్కడ నుంచి డొనేషన్ వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి డొనేషన్ ఆడిపోతుంది. ఆల్వేస్ ఇది రఫ్ అనమాట, హెయిర్ అనేది రఫ్. తర్వాత వేరే బాడీస్ ఎత్తుకుంటాయి, రబ్బర్ చిప్స్ని ఇది ఎత్తుకుంటుంది. పేపర్ is also neutral but it attracts. Why it attracts? Because edges are having outermost electrons. That's why it attracts. So these are all about the basics. Now let us go for the very important topic where you are getting many number of previous year questions, that is called as Coulomb's inverse square law. So idantha meeku telse, positive charge, negative charge, force of attraction, edadi q1 q2 by r square, ivanta meeku anta basics telusu. But what is this constant? Constant is nothing but 1 by 4 pi epsilon naught q1 q2 by r square. ఇది కూడా మీకు తెలుసు. దీని మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు చూడక. ఏం బాబు, ఒక బాడీ ఉంది, దీంట్లో +8 ఇస్ ద ఛార్జ్, అంటే 8 పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయంట, అర్థమైందా? ఇంకో బాడీ తీసుకున్నావు, దీని మీద ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, -6 కూలంబ్స్. ఓకే, -6 కూలంబ్స్ +8 కూలంబ్స్ ఉన్నాయి, అంటే ఇది q1, ఇది q2. ఫస్ట్ టైం రాస్తున్న డెఫినేషన్ ఏమి, డిస్టెన్స్ మాత్రం సేమ్ అంట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసా, కాసేపటి తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ యూ హ్యావ్ టేకెన్ ద సేమ్ బాడీస్, ఇవే బాడీస్ తీసుకుందాం. ఇవే బాడీస్ తీసుకొని ఏం చేస్తాం తెలుసా, నువ్వు ఇక్కడ చెప్తా చూడు ఏం చేస్తాం.
మధ్యలో ఒక వైర్ పెట్టాం, వైర్ పెట్టి తీసేస్తాం. వైర్ పెట్టి తీసేస్తే ఏమవుతుంది? ఇది ఎట్లా పనిచేస్తుంది తెలుసా? ఇక్కడ ఒక ట్యాంక్, ఇక్కడ వాటర్ ఇంత ఉంది, ఇక్కడ వాటర్ ఇంత ఉంది. ఏమి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టాం అనుకో, ఈ నుంచి వాటర్ ఇట్లా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ రెండు లెవెల్స్ సేమ్ అయింది. రెండు లెవెల్స్ సేమ్ అయిన తర్వాత వాటర్ పారుతూనే ఉంటుంది. అంతేనా? ఇక్కడ కూడా టచ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఛార్జ్లు ఏమైతే డిఫరెన్స్ ఉంది కదా, అదంతా అవతలకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆడ ఎక్కువ ఉంటే యువతలకి ట్రాన్స్ఫర్ అయితే, ఈడ ఎక్కువ ఉంటే అవతలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాటర్ ట్రాన్స్ఫర్ లాగానే ఏమి. సో ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ Q1 Q2, ఇక్కడ ఛార్జ్ ఏమైతే తెలుసా? దీని మీద ఛార్జ్ ఏమైతే తెలుసా? దానికి కొత్త ఫార్ములా ఏమి తెలుసా? Q1 ప్లస్ Q2/2 అవుతుంది. ఇక్కడ కూడా Q1 ప్లస్ Q2/2 అవుతుంది ఛార్జ్. అదేంటి సార్ అట్లా? అది ఎట్లా అవుతుంది సార్ అంటే చెప్పచ్చు. ఓకే, హౌ ఇట్ బికమ్స్ నౌ. ఎంత ఛార్జ్ వస్తుంది దీనికి అంటే చూడు, ఇప్పుడు 8 ప్లస్ మైనస్ 6/2 ఎంత అయింది బాబు? 2/2 అంటే 1 కూలుమ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏం తెలుసా? ఇక్కడ ఎంత ఉంటుంది? 1 కూలుమ్. డిస్టెన్స్ ఏమో అంతే, ఏం మారదు, డిస్టెన్స్ మారట్లే. మీడియం కూడా మీడియం కూడా మారదు, ఎప్సిలాన్ నాటే. మళ్ళీ ఏం మారుతాయి? ఓన్లీ చార్జెస్ కదా మారేది. Q1 Q2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జెస్ కూడా కదా మారేది. సో ఫస్ట్ కేసులో Q1 Q2. ఇప్పుడు ఫస్ట్ ఫోర్స్, ఇది రెండు మధ్యలో ఫోర్స్ ఉంది కదా, ఫస్ట్ ఏముంది చూసుకో, ఇక్కడ అట్రాక్షన్ ఉంది. ఇక్కడ ఎందుకు? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇప్పుడు మాత్రం ఇది కూడా పాజిటివ్, ఇది కూడా పాజిటివ్. అట్రాక్షన్ అనేది మధ్యలో ఒక వైర్ పెట్టడం వల్ల అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది. రెండు పాజిటివ్ మిగిలినాయి. అట్రాక్షన్ కాస్త రిపల్షన్ లో మారిపోయింది. కానీ ఇప్పుడు ఫోర్స్ ఏం తెలుసా? ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటిది? Q1 ప్లస్ Q2/2 హోల్ స్క్వేర్. ఎందుకు? Q1 ఇంటూ Q2 హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అర్థమైందా? ఇలా జరుగుతుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ 8 కూలమ్స్ ఉంది, ఇక్కడ మైనస్ 12 కూలమ్స్ ఉంది. ఏం చేసినావు? ఊరుకున్నట్లే ఊకే ఒక వైర్ పెట్టేసినావు, మళ్ళీ తీసేసినావు. ఒక వైర్ పెట్టేసినావు, ఏం చేసినావు? మళ్ళీ తీసేసినావు. ఓకే, జస్ట్ యూ హ్యావ్ కనెక్టెడ్ middle one wire and again remove this wire also. But now situation is not same. What is going to happen now? Let us see. Now here this is Q1, this is Q2. Force is directly proportional to Q1 Q2. But the second case is Q1 plus Q2/2. అయ్యేది ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ Q1 అంటే ఎంత? 8 ప్లస్ ఆఫ్ మైనస్ 12/2 ఎంత అయింది బాబు? మైనస్ 2 కదా, -2 కూలమ్స్. ఇప్పుడు ఇది -2 కూలమ్స్, ఇది కూడా -2 కూలమ్స్. ఫస్ట్ అవుతుందా? ఇప్పుడు ఎంత? ఇక్కడ 4 కదా మిగిలింది. ఇప్పుడు ఇది ఎంత అయింది? ఇప్పుడు ఇది ఇప్పుడు మైనస్ ఎంత అయింది? 20 సారీ ఎంత? -4/2 కదా. ఎంత అవుతుంది ఇది? -2. ఇది -2 అవుతుంది, ఇది -2 అవుతుంది. రెండు -2 -1 కాదు, డివైడ్ కాదు అది. ఇప్పుడు ప్రోడక్ట్ చేసినప్పుడు దీని హోల్ స్క్వేర్ అవుతుంది కదా మళ్ళీ. ఇది అట్రాక్షను, ఇది రిపల్షను, హోల్ స్క్వేర్ అవుతుంది. ఏం మీనింగ్ ఇక్కడ? ఇది వేరేనే కదా మీనింగ్. కాన్సెప్చువల్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఇలా ఉండింది, Q1 Q2 ఉండింది. తర్వాత రెండు మధ్యలో వైర్ పెట్టి విడదీసినాడు, వైర్ తీసేసినాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఫోర్సెస్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. వాట్ ఈస్ ద ఫార్ములా? Q1 Q2. నెక్స్ట్ ఫార్ములా ఈస్ Q1 plus Q2/2 whole square. So your ratio is force of attraction by force of repulsion is going to be 4 Q1 Q2 by Q1 plus Q2 whole square. This is the answer. God choose. What was the word?
అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం తెలుసా? ఇలా ఉంటుంది. ఏంటి ఇక్కడ రెండు బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇది ఒక నాన్ మెటాలిక్ సర్ఫేస్. ఇది ఇట్ ఈస్ హ్యాంగ్డ్ విత్ సమ్ థ్రెడ్. నాన్ మెటాలిక్ సర్ఫేస్ హ్యాంగ్డ్ విత్ సమ్ థ్రెడ్తో ఒక నాన్ మెటాలిక్ సర్ఫేస్. ఏం తెలుసా ఇది నాన్ మెటాలిక్ సర్ఫేస్ అంటే? థర్మోకోల్ది ఒక బాల్ తయారు చేసి పెట్టుకోవచ్చు. లేదంటే వరిగడ్డి ఉంటుందా? వరిగడ్డిది మనం తోలు తీసే లోపల స్పాంజ్ లాంటిది, థర్మోకోల్ లాంటిది ఒక మెటీరియల్ ఉంటుందా లేదా? దాన్ని ఏమంటారు తెలుసా? మన ఎలక్ట్రోస్టాటిక్స్లో పిత్ బాల్ అంటారు. పిత్ బాల్, తెలుగు పిత్ కాదు, ఇది ఇంగ్లీష్ పిత్. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పిత్ బాల్. సో పిత్ బాల్ అంటే ఏమి? అదే వరిగడ్డి. ఇట్స్ ఎ న్యూట్రల్ బాడీ. ఏమి ఇలాంటిదే ఇంకొక బాల్ పక్కలో పెట్టాం. జస్ట్ అతుక్కొని ఉంటాయి అంతే. అతుక్కొని ఉంటాయి అంటే టచ్ అటాచ్డ్, నో అట్రాక్షన్, నో రిపల్షన్, బికాస్ బోత్ ఆర్ న్యూట్రల్ బాడీస్. నేనేం చేసిన తెలుసా? ఒక స్కేల్ తీసుకొని రబ్ చేసిన. స్కేల్ ఏదైనా రఫ్ బాడీ, ఇది స్మూత్ కదా, దాని మీద ఏదైనా రఫ్ బాడీతో రబ్ చేస్తాను. ఇది స్కేల్ లాంటిది. ఏదైనా రఫ్ బాడీ లేదా శాండ్ పేపర్ ఉంటుందా? శాండ్ పేపర్ తీసుకొని రబ్ చేస్తాను. దీని మీద రబ్ చేస్తాను. అంటే ఇది డొనేట్ చేస్తుంది శాండ్ పేపర్కి, ఇది డొనేట్ చేస్తుంది శాండ్ పేపర్కి. నౌ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్? దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. దిస్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. అవి అట్లా ఉండవు ఇప్పుడు. దే వోంట్ బి లైక్ దిస్. హౌ దే విల్ బి? నౌ సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ రబ్బింగ్, హౌ దే విల్ బి? They will be like this. They will be, and there is some distance between them. They are hanging like this, and this is called as angle theta by 2. Angle theta by 2. రెండు మధ్యలో యాంగిల్ theta అయితే theta by 2. లేదంటే యాంగిల్ సేమ్ తీసుకోవచ్చు. ఇది 2 theta అనుకోవచ్చు. ఇది theta, ఇక్కడ theta. అర్థమైందా? theta. ఓకే. ఎందుకు ఇలా దూరం వెళ్ళిపోయినాయి? బికాస్ ఆఫ్ రిపల్షన్. బోత్ హావ్ బికమ్ పాజిటివ్ చార్జ్. దూరం అయిపోయింది. ఇలా దూరం అయినప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ యూ హావ్ టు రిమెంబర్? వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ నౌ? సీ, దెర్ ఈస్ ఎ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, అండ్ దెర్ ఈస్ అ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ దానికి ఈక్వల్ ఒక లైన్ గీస్తా, ఇట్లా ఒక బార్డర్ గీస్తా. దిస్ ఇస్ యాంగిల్ థీటా, దిస్ ఇస్ యాంగిల్ థీటా. ఓకే, రెండు సేమ్. ఇది FE అంటే ఇది కూడా FE. ఇప్పుడు దీని మీద చార్జ్ Q, దీని మీద చార్జ్ Q. ఓకే, సో హియర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది, mg ఈ డైరెక్షన్ లో ఉంది. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఏది? ఇక్కడ టెన్షన్ ఈ డైరెక్షన్ లో దీన్ని θ అనుకుంటే దీన్ని ఏమంటాం? T cos θ. ఈ డైరెక్షన్ లో T sin θ. ఓకేనా? సో వాట్ ఇస్ T sin θ? T sin θ is equal to FE. FE అంటే Q square by 4 pi epsilon naught into R square. R అంటే ఇది రెండు చార్జెస్ మధ్య డిస్టెన్స్ R. T sin θ is equal to FE. Okay, and T cos θ is equal to how much? mg. This is 1, this is 2. Okay, this is 1 and this is 2. I will take 1 by 2. Okay, T sin θ by T cos θ is nothing but tan theta. Okay, this is FE by mg. What is FE? Q square by 4 pi epsilon naught into R square into mg. Understood? So this is called as tan theta. Ledante shortcut method is also there. Idi theta ante idi kuda theta ne kada. Okay, so what is tan theta? Tan theta is equal to opposite side by adjacent side, FE by mg. This is the second method, this is the first method. So tan theta is equal to FE. FE is Q square by 4 pi epsilon naught into R square. FG is nothing but mg. This is one method. Okay, so tan theta can call it. Ardham avutunda? Is it clear what I am saying now? Okay, so if this is the case here, let us see what is the next condition. This is the basic concept for solving many problems of your Coulomb's inverse square law. Next వచ్చేసి what is the electric field intensity? చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఇట్ ఇస్ రిప్రజెంటెడ్ P. దాని మీద చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏం తెలుసా? ఒక పాజిటివ్ చార్జ్ తీసుకో, ఒక నెగిటివ్ చార్జ్ తీసుకో, ఏమవుతుంది? దాని చుట్టుపక్కల ఫీల్డ్ వస్తుంది. ఫీల్డ్ అంటే ఏం తెలుసా? ఫీల్డ్ ఏమంటారు తెలుసా? ఫీల్డ్ ని రీజియన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఒక పాజిటివ్ చార్జ్ కి సడన్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియా ఏదైనా వస్తువు ఆ ఏరియా దాటి ఉంటే దాన్ని పట్టించుకోలేదు, లోపలికి వస్తే దొబ్బేస్తుంది. సేమ్ చార్జ్ లోపలికి వస్తే దొబ్బేస్తుంది. నెగిటివ్ చార్జ్ బయట ఉంటే ఏమనదు, ఇట్లా దొబ్బుతుంది. ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. బయట ఉంటే పట్టించుకోదు, లోపలికి వచ్చి దాన్ని లాక్కుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. దాన్నే రీజియన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఎట్లా ఒక మన సీఎంకి ఏపీ చేతులు ఇచ్చేస్తారా? ఏపీలో నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వే బాద్షా, నువ్వే కింగ్. నువ్వు ఎవరికైనా ఆర్డర్లు ఇచ్చుకో, ఎవరినైనా నువ్వు సస్పెండ్ చేసుకో, ఎవరినైనా నువ్వు మర్డర్ చేసినావు, ఏం చేసినా కూడా నువ్వు పెద్ద పొజిషన్ ఇచ్చుకో, ఎవరు ఏమడగట్లేదు. లాయర్ నీ చేతిలో, జడ్జి నీ చేతిలో, అంత ఇన్ఫ్లుయెన్స్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. రీజియన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సీఎంకి ఇది ఒకటే. పక్క స్టేట్కి పోయి తెలంగాణలో పోయి ఒక జడ్జికి తిట్టాడు అనుకో, వాడు కూడా పెడతాడు. బికాస్ అది నీ ఏరియా కాదు, దట్ ఈస్ నాట్ యువర్ రీజియన్. అట్లాగే ప్రతి ఛార్జ్కి దర్ ఇస్ సడన్ రీజియన్ అనమాట. ఈ రీజియన్ లోపల ఏదైనా వస్తుందనుకో, చెడ్డది వస్తే రిపెల్ చేస్తుంది, మంచిది వస్తే తీసేసుకుంటుంది. ఓకే, సో ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నాట్ సీ, నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలా, ఇంటెన్సిటీ అట్ దిస్ ప్లేస్ కావాలా, అట్ దిస్ పాయింట్ నాకు ఇంటెన్సిటీ కావాలా. ఇంటెన్సిటీకి తెలుగులో ఏం చెప్తాను సార్? తీవ్రత. ఈ ఏరియాలో అది ఎంత తీవ్రంగా బిహేవ్ చేస్తుంది, ఎంత తీవ్రంగా అది రియాక్ట్ చేస్తుంది అనేది ఎట్లా కనుక్కుంటుంది తెలుసా? ఇప్పుడు ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఒక పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం. ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంకో పాజిటివ్ ఛార్జ్, టెస్ట్ ఛార్జ్. ఇది మామూలు ఛార్జ్ అయితే ఇది టెస్ట్ ఛార్జ్. టెస్ట్ ఛార్జ్ ఇస్ ఆల్వేస్ గివెన్ యాజ్ Q0. టెస్ట్ ఛార్జ్ ఒక ఛార్జ్ ఎంత ఉంటుందో తెలుసా? 1 యూనిట్. టెస్ట్ ఛార్జ్ అంటే ఒక చిన్న ఛార్జ్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 1 యూనిట్. ఆ పొజిషన్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్, దిస్ ఇస్ ద పాయింట్ వేర్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే ఇక్కడంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు electric field of this positive charge, electric field of this negative charge is in this region. Our region lo point to point intensity will change. Dooram unte intensity will be less, దగ్గర పోతే intensity will be increasing. Intensity means what? Intensity may be of repulsion or intensity of attraction also. Both will be strong when you go closer. That depends upon the distance now. So how do you define electric field intensity? What is the basics? What are the basis to define the electric field intensity? How do you define electric field intensity? ఎలా explain చేస్తావు? Electric field intensity at a point definition అవసరం లే, only just a formula గుర్తుపెట్టుకో. Electric field intensity at a point within an electric field is force experienced by a unit positive charge kept at that point. Electric field intensity at a point within an electric field is force experienced by unit positive charge kept at that point. I'll give one small example, beautiful example, so that you will never forget in your life what is electric field intensity. Hey, నా అంత ధైర్యం అవుతుందిరా, రాత్రి ఎప్పుడన్నా యాడికన్నా చెప్పు, నేను పోతా, ఎవరితోన్నా కొట్లాడతా అటనా సరే. నీ ధైర్యం ఎంత ఉందో ఇప్పుడే టెస్ట్ చేస్తారా? శ్మశానం ఉంది, ఇదంతా శ్మశానం బౌండరీ, ఇదంతా శవాలు ఉంటాయి మధ్యలో, ఇక్కడ అంతా చెట్లు ఉంటాయి. ఒక పంచి రాత్రి 12 గంటలకి మేము బయట ఉంటాం, నువ్వు లోపలికి పోయి ఆడ నిలబడు, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, దానికి తీసుకో తాబీస్ కట్టు. నీ దగ్గర ఎంత ధైర్యం ఉందో నాకు అర్థమవుతుంది, నీ దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉంది, లేదా ఇది ఎంత భయంకరంగా ఉందో ఆడపోతే తెలుస్తుంది. ఆడిపోతేనే ఇక్కడ బాగా చెప్తే బాగుంది, ఆడిపోతేనే నీ లోపల ఒక ఇంటెన్సిటీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇంటెన్సిటీ భయం. ఇంకా దగ్గర పోయినావు అనుకో, ఇంటెన్సిటీ ఇంకా పెరుగుతుంది, ఇంకా లబ్డా కొట్టుకుంటుంది. బయట ఏమో బాగా చెప్తుంది కదా, నేను ఇది వస్తే అర్థమవుతుంది, మా ఇంకా భయంకరంగా ఉంది, చచ్చిపోయే అరుపులు వస్తున్నాయి, చచ్చిపోయే శవాల అరుపులు వస్తున్నాయి, లోపల నుంచి ఏదో అరిచినట్ల ఏడ్చినట్ల సౌండ్లు వస్తాయి. అది మనుషులు కాదు, అది ఒక జంతువు ఉంటుంది తెలుసా మీకు? శవాలను తినే జంతువు అంటుంది అది. రాత్రి పూట ఎవరో పిల్లోడు ఏడ్చినట్ల, ఎవరో మనిషి చనిపోయి ఆత్మను తిరిగినట్లు అడుస్తుంది. అది చాలా డేంజర్గా అడుస్తుంది. ఓకే, సో అది ఉంది అక్కడ. సో అట్ దిస్ పాయింట్ యూ వాంట్ టు ఫైండ్ ద ఇంటెన్సిటీ. ఇది ఎంత భయంకరంగా ఉందో నీకు తెలియాలంటే అడుకోవాల్సిందే. అట్లాగే ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ ఉంది అంటే ఒక టెస్ట్ చార్జ్ తీసుకుని పెట్టాల్సింది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ చార్జ్. అంత పెద్ద డెఫినేషన్కి F/Q0 అంతే. ఓకే, సో వాట్ ఈస్ F హియర్? F అంటే Q0/4πε0 into r²/Q0. So what is going to happen now? What is going to happen now? Q0 gets cancelled. E is equal to Q/4πε0 into r².
This is the definition. Force KT formula. Force is nothing but Q1 Q2 by 4 pi epsilon naught into R square. ఇక్కడ మాత్రం Q1 Q2 place లో Q naught. So what is the relation between F and Q? చూడు. What is extra in this? F if you consider and E you consider. What is the difference between these two? See F if you consider multiply Q to E. E లో ఒక Q తక్కువ ఉంటుంది. If you multiply one Q to E, that is equal to F. That's it. Such a simple as that. So on this, many problems are coming. What type of problems are coming? Here, negative charge is there. Here, positive charge is there. Here, you have kept one electron. Electron, ఇది పెట్టనే ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ 0, సడన్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. సడన్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. Initial velocity 0, it moves like this. That means this is having certain force. Certain force of attraction is acting on that. Whose charge is Q and Q into E. This is called as electric field. Electric field will be always in this direction. Okay? Always in this direction. Electric field ఈ direction లో ఉంది అనేది ఎవరు చెప్తున్నారు సార్ మీకు? ఎట్లా తెలిసింది సార్ మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ డైరెక్షన్ లో ఉందంటే? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ is judged by one test charge. And test charge is Q naught, always positive. Why do you take always positive charge as a test charge? Why the negative charge can't be a test charge? Negative charge test charge కాదా? నెగిటివ్ చార్జ్ దెర్ ఇస్ నో స్టెబిలిటీ. ఇంట్లో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ప్రతి తండ్రి నాకు కొడుకే పుట్టాలని ఎందుకు అనుకుంటాడు? స్టెబిలిటీ. చచ్చేంత వరకు నాకు సాగుతాడు అని వాడు సాగుతాడు తర్వాత విషయం. చచ్చేంత వరకు నాకు సాగుతాడు. అమ్మాయి పెళ్లి చేసి ఇచ్చేయాలి, వెళ్ళిపోతుంది. నో స్టెబిలిటీ. ఎలక్ట్రాన్స్ నాట్ స్టేబుల్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ టు అదర్ atom. Sodium 11 are there. One electron goes to chlorine will accept. పెళ్ళి అయిపోయింది. ఈ దగ్గర 11 మంది అమ్మాయిలు ఉన్నారు. ఎంత ఉంది క్లోరిన్? ఎంత ఉంటుందా? 17 ఉంటుంది. ఆయనకు ఒక అమ్మాయి కావాలి, ఇచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా, ఇచ్చేసి పెళ్లి చేసేద్దాం, అయిపోతుంది. ఎలక్ట్రాన్ ది నో స్టెబిలిటీ. లోపల ఉన్న ప్రోటాన్స్ మాత్రం 100% స్టేబుల్. సో ఆల్వేస్ టేక్ ద టెస్ట్ చార్జ్ యాజ్ పాజిటివ్ చార్జ్ ఓన్లీ, నాట్ ద నెగిటివ్ చార్జ్. ఇంటికి ధైర్యం ఎవరు? మగబిడ్డ. స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది ఇంట్లో? మగబిడ్డ వల్ల వస్తుంది. మగబిడ్డ మంచోడై ధైర్యవంతుడై ఇంటికి. ఇప్పుడు మీ పిల్లలు పాపం అమ్మాయిలందరినీ ఒక బాడీ గార్డ్లా మనం తీసుకొస్తే ఎంత సంతోషం ఉంది నాకు. ఒక ఊరి అమ్మాయిలు మొత్తాన్ని వీళ్ళిద్దరు సీకామ్ నుంచి పాపం ఇద్దరు తీసుకొస్తుంటారు. హౌ హ్యాపీలీ ఐ ఫీల్. ఎంత బాగుంటుంది తెలుసు అమ్మాయిలకు రక్ష. మేమున్నాం మా మీకు ఆడల మధ్య గోపిల్ల మేమున్నాం ధైర్యంగా. మీరేం భయపడతారంటే ముందర ఒకడు ఎన్నికలో ఒకడు బాడీ గార్డ్ల మాదిరి వస్తుంటే బా అద్భుతమైన దృశ్యం అది. సో స్టెబిలిటీ is because of this one now. So what is happening? Test charge is always positive charge. Why? You know the reason. Now if you keep a negative charge, it goes like that side. So electric field direction etla ochindi ante, if you want to find out the field direction, don't do anything, you do only one thing. Take one test charge and keep here and think in which direction this test charge will go. Idi positive da, hey repulsion irudhi. Idi negative da, attraction. Ide direction. Oh that's it. Okay, all right, you are right. So if you want to find out the electric field direction, the best method is take one positive charge. Always positive charge is the only test charge. You keep there and see in which direction it will go. That will be the direction of electric field. Okay. So what is the formula here? The first formula is F is equal to QE, and the second formula is F is equal to MA Newton second law prakaram. Rendu same. This is also force. This is also force. MA is equal to QE. A is equal to QE by M. QE by M. Understood what I am saying now? So acceleration formula in electrostatics is QE by M. You just remember this one. Acceleration formula for electrostatics is QE by M. Okay, there are many problems based on this. Okay, so for example, now this is negative charge, this is positive charge. Okay, you have kept one negative charge here, initial velocity is 0. Okay, what is the distance traveled? What is the final velocity? How much is the time taken? What is the kinetic energy? What is the momentum in this case? This is all called as kinematics in electrostatics. Okay, kinematics all are having initial velocity 0. V is equal to u plus at, u0. S is equal to ut plus half at square, u0. V square minus u square is equal to 2as, u0. Understand? So these are all process where u is going to be 0. So once u is 0, then what is v here? V is equal to at. A is nothing but QE by m into t. And S is equal to half into QE by m into t square. Okay. So what is that now here? V square is equal to 2 into QE by m into S. Understood? Understood now?
So kinematics has been converted into electrostatics. Electrostatics in kinematics की formulas, kotta formulas. A will be replaced with QE by M. All A in this process is replaced with QE by M. Now, if it is so, what is going to happen? If it is so, what is going to happen? Okay, what is going to happen? What is the momentum now? Momentum is equal to mass into velocity. Momentum is equal to mass into velocity. If he gives time, select this formula. If he gives distance, select this formula. If it doesn't give distance, okay, something is missing here. What is missing? S is missing here. What is missing? T is missing here. Okay, if in the question he asks you momentum and distance is missing, select the formula in which time is there, distance is not there. So what is mass into velocity formula? Mass into velocity is nothing but QE by M into T. MM gets cancelled. Momentum की कोता formula PET. What is the ratio of momentums? What is the ratio of momentums of hydrogen and alpha particle under hydrogen and 1 1, alpha particle and +2 and 4? What is the ratio of momentums of alpha particles and hydrogen atom when it is placed in an electric field under? What is right now? Yes, P is directly proportional to Q. Electric field same. Time is also same. What is that you are getting now? So charge only you have to consider Q1 by Q2. So it is going to be Q1 by Q2. The charge is 1:2. That's it. Okay. If time taken by both are same, electric field is the same, you have to select this formula. Okay. Now in the same thing, he is asking us to find out the momentum. Okay. Momentum అడిగినాడు కానీ distance ఇచ్చినాడు. So distance is the same formula. V square is equal to 2as. QE by M into S, distance అడిగినాడు. So momentum, what is the formula for velocity? Velocity means 2QE S by M, and here momentum is nothing but mass into velocity. Mass is like that. Here you have kept mass here. So what are you getting now? V is equal to square root of 2QE S by M. Okay, so P is equal to, what is going to happen now? 2QE S, M goes to inside, becomes M square by M. MM gets cancelled. Momentum formula, new formula is 2QUES. Okay, so what is the ratio of distance traveled? P1 by P2 is equal to S1 by S2 under root. Okay, distance traveled. Understood what I am saying? Distance traveled for different particles and it was there. Charges ఇచ్చినాడు. Charges ఇస్తే ఏం రాస్తావు? P1 by P2 is equal to under root. ఏదది? Under root of Q1 by Q2. రూట్ వస్తుంది ఇక్కడ. ఎప్పుడు డిస్టెన్స్ ఇస్తే రూట్ వస్తుంది, టైం ఇస్తే రూట్ రాదు. డైరెక్ట్ రిలేషన్. చార్జ్ కి డైరెక్ట్ రిలేషన్, టైం ఇస్తే డిస్టెన్స్ ఇస్తే అండర్ రూట్ వస్తుంది. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇదొక రిలేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ రేషియోస్ అంటాడు. K1 by K2 ఎంత అంటాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? V is equal to U plus AT, U0 అంటే AT, A అంటే QE by M into T. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమి ఇప్పుడు? Kinetic energy formula is half m v square. Okay, so half m into v square and q square e square by m square into t square. Getting cancelled now. So q square e square t square by 2m is called the new formula for kinetic energy. It is there. So what is the ratio of kinetic energies with charges? If electric field is same, time taken is same. Okay, masses are different. So Q is directly proportional to Q square by M. So H11 alpha plus 2 and 1. లేదా హీలియం కూడా అంటారు అప్పుడు. హీలియం plus 2. ఆల్ఫా కి హీలియం కి ఏం తేడా లేదు. హీలియం నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఆల్ఫా పార్టికల్. తీసేస్తే 2 ప్లస్ అయితే ఆల్ఫా పార్టికల్, అదే హీలియమే ఆల్ఫా. Okay, so what is the ratio of their kinetic energies and M? So K1 by K2 is equal to one is M2 by M1, another is Q1 by Q2 whole square. Okay, what is going to happen now? This is charge and this is mass. So K1 by K2, what are the masses ratios? Masses are M also ఇప్పుడు 1 by 4 charges అంటే ఏమి? Q1 by Q2, M2 by M1 కదా. K1 by K2 అంటే M2 by M1. masses అంటే 4 by 1. తర్వాత charges అంటే 1 by 2 whole square. Kinetic energy ratio how much? 1:1. The previous year question. Kinetic energy ratio and 1:1. Answer then. Understood what I am saying now? Is it clear? So velocity ఇది ఇస్తే ఈ రిలేషన్, velocity కి ఫార్ములా, velocity లో టైం ఉంది, డిస్టెన్స్ గురించి డిస్కషన్ లేదు. క్వశ్చన్ లో డిస్టెన్స్ గురించి డిస్కషన్ లేదు. ఈ ఫార్ములా తీసుకుంటాం. క్వశ్చన్ లో డిస్టెన్స్ గురించి డిస్కషన్ ఉంది.
క్వశ్చన్ లో డిస్టెన్స్ గురించి డిస్కషన్ ఉంది. అప్పుడు ఏ ఫార్ములా తీసుకుంటావు? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ 2as. 2as, a is nothing but q by m into s. Then what is kinetic energy? Kinetic energy is nothing but half mv square. Kinetic energy is nothing but half mv square. V square under 2qe by m into s, isn't it? So 2 gets cancelled, m gets cancelled. Kinetic energy formula ఏంటి ఇప్పుడు? Kinetic energy formula is qes. That's the formula. This is the formula. That's it. Kinetic energy formula. Understand? Now there are some questions. Simple pendulum questions are there in electrostatics. Simple pendulum questions, previous year questions are there. Simple pendulum questions అంటే ఏమి? ఇప్పుడు పెండులం ఇక్కడ ఉంది, పాజిటివ్ చార్జ్ పెండులం ఇక్కడ ఉంది. ఇక్కడ ఫీల్డ్ ఇచ్చాం, నెగటివ్ ఫీల్డ్ పెట్టాం, పాజిటివ్ ఫీల్డ్ ఉంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ హియర్ ఆన్ దట్? Here in this direction electrostatic force is there. In this direction mg is acting. mg is acting అంటే ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓన్లీ g తీసుకుంటే ఇది g ఏమి ఇక్కడ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అంటే ఇక్కడ సారీ ఇక్కడ ఫోర్స్ అంటే ఏమి q into e కదా, q into e కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టాము. దిస్ ఇస్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్, q into e. సో q into e అంటే దిస్ ఇస్ qe, ma is equal to qe, a is equal to qe by m. సో ఇక్కడ యాక్సలరేషన్ ఏమి qe by m, ఇక్కడ యాక్సలరేషన్ ఏమి g, యాక్సలరేషన్ ఇక్కడ qe by ఇక్కడ g. ఇది ఆసిలేషన్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద రిజల్టెంట్? హియర్ రిజల్టెంట్ ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్? రిజల్టెంట్ ఈస్ g square plus qe by m whole square is going to be the resultant, that is taken as g dash. Net gravity is the resultant of these two, net g. And what is the time period of this oscillation? T is equal to 2 by root of L by g, but here in this case g dash. So T is equal to 2 by root of L by g dash. G dash is how much? G square plus qe by m whole square or of 100. This is the time period formula. ఏమి ఆప్షన్స్ లో ఇలాంటిది ఒకటి కరెక్ట్ ఆప్షన్ ఇచ్చి రెండు మూడు తిరిగి ఆప్షన్స్ ఇస్తాడు, కరెక్ట్ ఆప్షన్ కనుక్కోమంటాడు. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ చూస్తాను, ఇట్లాంటి క్వశ్చన్స్ చూసుకోండి మీ లైఫ్, అర్థమైంది కదా? మీ లైఫ్ కూడా చాలా చూసుకోండి. ఇఫ్ యూ రిటర్న్ మెనీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ you might have seen this type of questions, many questions. Now if you just see here, one charged particle is there and here one charged particle is there, and field ఎలా ఉందంటే కింద నెగటివ్ ఉంది, పై అంతా పాజిటివ్ ఉంది. ఓకే, పై అంతా పాజిటివ్ ఉంది. ఏం చెప్తుంది అది? कहाँ से आ गया भैया? चल ये तरह थी ఫిజిక్స్ కూడా అంతేరా, చూడండి భయంకరంగా ఉండదు కానీ తీసేస్తే ఏముండదు. సో దట్స్ సో ఈజీ నౌ. ఎంత ఈజీ చూడ ఫిజిక్స్ అంటే, నేనైతే అసలు చదవను కూడా చదవను సార్. రాత్రి 9 కూడా ఈరోజు వస్తాను, 12 రోజులు ఇంత రాదు. ఒక అమ్మాయి ఏడిచిందంటే ఇంటికి పోయి టైం వేసింది, ఒక 7 ఏడిచింది, ఒక అమ్మాయి సిలబస్ అయిపోయిందంటే ఈమెకు భయం పుట్టింది. ఇవే స్టోరీస్ కూడా నాకు 12 వరకు నిద్ర రాదు. పొద్దున్న లేస్తేనే ఎట్లా చేయాలబ్బా, ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఎట్లా చేయాలి, నేను ఆ అమ్మాయికి నెగిటివ్ ఎట్లా పాజిటివ్ చేయాలి, ఇదే తెలియదు. ఈ ఆడ చదువుతావు ఇంకా అవసరం కూడా లేదు. ఫిజిక్స్ అంటే ఈత లాంటిది. అది ఈత ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ బుక్కులు చూసుకుంటావరా 10 సంవత్సరాల తర్వాత? నో రీజన్ ఫర్ ఈత. డైరెక్ట్ జంప్ ఆఫ్టర్ 30 years ఆల్సో యూ విల్ స్టార్ట్ స్విమ్మింగ్. ఒక ముసడు 20 సంవత్సరాల తర్వాత మా ముందరనే బావిలో దుంకినాడు, ఈతున్నాడు. ఎప్పుడు నేర్చుకుంటారు నాయన, నువ్వు నడవని కూడా నడవసాడు, ఈతున్నాడు బాగా ముసడు. 20 సంవత్సరాల ముందు మేము ఈదినట్టు వీడియో తింటాడు లేదు ఆయన, అది కూడా క్లియర్ రావట్లేదు వాయిస్. ఎట్లా వస్తుంది సార్? 30 సంవత్సరాల తర్వాత ఈదుతున్నాను అంటున్నాడు. స్పీడ్ చెప్పు నాయన, ఈ సిలబస్ అయిపోతుంది, మాది టైం లేదు, 20 days ఉంది. ఓకే సరే, ఇప్పుడు కింద ఉంది ఏమైంది ఇక్కడ? జీ కూడా కింద వైపే, qe by m అనేది యాక్సలరేషన్, అది కూడా కింద వైపే. సో g డాష్ ఏమైంది ఇక్కడ? g డాష్ is g plus qe by m, అంతేనా? So what is time period? Time period is nothing but 2 pi root of L by g dash. So T is equal to 2 pi root of L by g dash. G plus QE by m is your answer. Understood? That's the time period. So simple as it is. Okay, next thing. So you have taken one positive charge. Positive does negative does, anything can be. Okay. So now upwards negative charge, downwards positive charge. Okay. So what is happening now? What is happening now? G is acting downwards and QE by m is acting upwards. But this is strong. G strong on the, okay,
G is greater than QE by M. ఓకే, అందుకోసమే ఆసిలేట్ అవుతుంది. టైం పీరియడ్ ఎంత? సో అంటే ఫస్ట్ G డాష్ కనుక్కోవాలి కదా. సో వాట్ ఈస్ G డాష్? G డాష్ is equal to G minus QE by M. T is equal to 2 pi root of L by G dash. So T is equal to 2 pi root of L by G dash and G minus QE by M. Understood? ఏమైపోయింది? ఎలక్ట్రోస్టాటిక్స్ అయిపోయింది, బేసిక్స్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు దన్న ప్రాబ్లమ్స్ రావాలి మీకు. అర్థమైందా? టుమారో we shall discuss about electric potential and capacitors. Last year capacitors question came, circuit came. So tomorrow we shall complete this electric potential and capacitors. Total electronics weightage how many questions? 3 questions. అంతేనా? ఏముంది? ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే రెండు కలిపి ఎంత ఉంది అక్కడ? ఓకేనా? సో ఇవి రెండు చాప్టర్ లాగా డివైడ్ చేశారు. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఒకటి చాప్టర్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటీ ఇంకో చాప్టర్. రెండు కలిపి 3 క్వశ్చన్లు వస్తాయి. అర్థమైందా? సో దిస్ ఇస్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఒక చిన్న కాన్సెప్ట్ మర్చిపోయాను, చెప్తాను. అదొకటి చెప్తే స్టాప్ చేస్తాం. టైం ఎంత బాబు? 9:34. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, నాకు నల్ పాయింట్ కావాలి. నల్ పాయింట్ అంటే ఏం తెలుసా? ఈ రెండు ఛార్జెస్ ఉన్నాయి కదా, Q1 Q2, దీని మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని నల్ పాయింట్ అంటారు. ఆ పాయింట్ ఎట్లా కనుక్కుంటామంటే అక్కడ టెస్ట్ ఛార్జ్ పెడతాం. ఒక Q0 పాజిటివ్ ఛార్జ్ టెస్ట్ ఛార్జ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ ఛార్జ్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది? దాన్ని రిపెల్ చేస్తుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనివల్ల దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో, దీనివల్ల దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో, E2. ఇది దాన్ని ఈ డైరెక్షన్లో రిపెల్ చేస్తారు, ఇది దాన్ని ఈ డైరెక్షన్లో రిపెల్ చేస్తారు. కాబట్టి రెండు రిపల్స్ని తట్టుకొని మధ్యలో ఆగుతుంది. అది ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగుతుంది. అది ఇది స్ట్రాంగ్ ఉంటే ఎక్కువ అవతల సైడ్ ఆగుతుంది, అది స్ట్రాంగ్ ఉంటే ఎక్కువ వచ్చి ఇవతల సైడ్ ఆగుతుంది. రెండు ఇక్కడ నుంచి ఇది ఎప్పుడు చిన్న ఛార్జ్ గుర్తుపెట్టుకో. ఇది చిన్న ఛార్జ్. Q1 ఈజ్ లెసర్ దాన్ Q2, స్మాలర్ ఛార్జ్. సో ఇక్కడ నేను ఏమడిగా తెలుసానికి, స్మాలర్ ఛార్జ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో నల్ పాయింట్ ఉంది, మొత్తం డిస్టెన్స్ ఎంత? R. సో హౌ టు ఫైండ్ అవుట్ ద నల్ పాయింట్? ఫర్ దట్ ఐఎమ్ డిస్కసింగ్ ఏ షార్ట్ కట్. నల్ పాయింట్ గురించి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. let us see what is the null point. So null point అంటే ఏమి? పాయింట్ where E1 is equal to E2. Electric field intensity. Null point means what? Null point means where electric field intensity is 0. అంటే one electrostatic field, అంటే one electric field is counterbalanced by other. That's why it is 0 there. This and that both are the same. That is called as null point. Neutral point కూడా అంటాం. Neutral point and null point both are same. So E1. So if this is x అంటే ఇది ఏమవుతుంది? R minus x అవుతుంది. Okay. So this is Q1 by 4 pi. ఇప్పుడు K రాద్దామా? K అవసరమా? K right? No problem. Sir, KQ. K అంటే 1/4 pi ఎక్స్పాన్షన్ వెరీ రాయాల్సిన అవసరం లేదు. Some time will be saved. K Q1 by x square. ఎందుకంటే అది x డిస్టెన్స్ లో ఉంది. This is K Q2 by R minus x whole square. So what is going to happen now? ఏమండి ఇక్కడ K gets cancels. So R minus x by x whole square is equal to Q2 by Q1. So R by x minus x by x is 1. This square goes to that side, become Q2 by Q1. Therefore, next R by x is equal to square root of Q2 by Q1 plus 1. ఇది అవతల పోతుంది. Next, x by R is equal to 1 by square root of Q2 by Q1 plus 1. Okay. Next, you just see x కావాలంటే x is equal to R by square root of Q2 by Q1 plus 1. Okay, సరే. ఇప్పుడు Q2 వచ్చేసి 8 coulombs. Q2 వచ్చేసి 8 microcoulombs. Q1 వచ్చేసి 2 microcoulombs. R వచ్చేసి 9 centimeters. Find the neutral point. Distance ఎంత ఉంది? 9 centimeters ఉంది. Neutral point కనుక్కో. ఒక చార్జ్ ఇట్లా ఉంది. So what is the neutral point formula? Okay, so neutral point formula is x is equal to 9 divided by Q2 by Q1. 8 by 2 అంటే ఎంత? 4 plus 1 ఏమైంది? ఎంత? 9 by 3 which is nothing but 6 centimeters. జేఈలో అడిగిన క్వశ్చన్ ఇది 3 centimeters. జేఈలో అడిగిన క్వశ్చన్ కాబట్టి వాల్యూస్తో పాటు గుర్తుంది. చెప్పి పిల్లలకి వాల్యూస్తో పాటు గుర్తుంది. అర్థమైందా?
సరే ఇది ఓకే. ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది, అప్పుడు నల్ పాయింట్ యాడ్ ఉంటుంది. నల్ పాయింట్ యాడ్ ఉంటుంది, మధ్యలో ఉంటుందా? యాడ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది. సరే దాన్ని ఎలా ఊహించుకోవచ్చు మనము? ఒక టెస్ట్ ఛార్జ్ తీసుకొచ్చి పెట్టు, ఒక టెస్ట్ ఛార్జ్ పెట్టు. ఏమవుతుంది? ఇది రిపెల్ చేస్తుంది, ఇది అట్రాక్ట్ చేస్తుంది, అవునా కదా? ఇది రిపెల్ చేస్తుంది, ఇటు పోవాలా అటు పోవాలా? అది ఇటే కదా పోవాల్సింది. జనరల్ సెన్స్, కామన్ సెన్స్. ఓకే, సో కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది ఏ డైరెక్షన్లో పోతుంది? ఇది ఇక్కడ నుంచి దీనివల్ల రిపెల్ అవుతుంది, అది అట్రాక్ట్ చేసుకుంటుంది. కానీ ఇది దీని దగ్గర కూడా ఉండనియదు, ఎందుకంటే రిపల్షన్ ఉంటుంది కదా, బయట ఉంటుంది. ఏమి దీని వల్ల అట్రాక్షన్, దానివల్ల రిపల్షన్. ఓకే, దానివల్ల రిపల్షన్. సరే ఇప్పుడు ఐ థింక్ స్మాలర్ చార్జ్ దగ్గర ఉంటుంది, స్మాలర్ చార్జ్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే రిపల్షన్ స్ట్రాంగ్ కదా, అట్రాక్షన్ స్ట్రాంగ్, రిపల్షన్ వీక్. అట్రాక్షన్ స్ట్రాంగ్, అది ఎంత దూరం నుంచి దీన్ని లాగాలనుకుంటుంది, కానీ ఇది దగ్గర నుంచి పుష్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ? వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? నల్ పాయింట్, ఇది నల్ పాయింట్. ఇప్పుడు ఏమి ఇది ఎక్స్, ఇదేంటి? ఇది ఆర్, ఇదంతా ఇది ఆర్ ప్లస్ ఎక్స్, అంతేనా? సో ఇప్పుడు ఇది నల్ పాయింట్ కదా, నల్ పాయింట్ దగ్గర ఏముంటుంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ బికాస్ ఆఫ్ E1 will be equal to E2. ఇది అట్రాక్ట్ చేస్తుంది కానీ ఇది రిపల్ చేస్తుంది, కాబట్టి ఇటు సైడ్ వచ్చింది. ఇప్పుడు సో హౌ డు యూ డూ దిస్ వన్ నౌ? E1 is equal to E2. E1 అంటే ఏం రాస్తావు? Q1, KQ1 by x square. ఇక్కడ ఎంత? KQ2 by R plus x whole square. జస్ట్ డిఫరెన్స్ ఏం తెలుసా? ఇక్కడికి అక్కడ R minus x వస్తే ఇక్కడ R plus x వస్తుంది, అంతే డిఫరెన్స్. అర్థమైందా? R minus x వస్తే ఇక్కడ R plus x వస్తుంది, అంతే డిఫరెన్స్. Is it clear what I'm saying now? So what are we going to get now? K gets cancelled. So R plus x by x is equal to Q2 by Q1 whole square. So R by x plus 1 is equal to Q2 by Q1. Okay. So what is going to get? R by x is equal to Q2 by Q1 minus 1. So x by R is equal to 1 by reciprocal Q2 by Q1 minus 1. Therefore R is equal to x by Q2 by Q1 minus 1 is going to be your final answer. So ఇది మొత్తానికి జనరల్ ఫార్ములా ఏం తెలుసా? స్మాలర్ చార్జ్ CM x కదా కావాల్సింది. x is equal to R by square root of Q2 by Q1 plus or minus 1 plus for same charges minus for opposite charges, and x is always distance from smaller charge. అంటే ఎప్పుడు Q1 is lesser than Q2 ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సమ్టైమ్స్ విల్ ఆస్క్ యు నో, స్మాలర్ చార్జ్ నుంచి కాదు, నాకు పెద్ద చార్జ్ నుంచి డిస్టెన్స్ కావాలి, ఇక్కడ నుంచి డిస్టెన్స్ కావాలి, ఈ డిస్టెన్స్ కావాలి అంటాడు. నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఫస్ట్ ఎక్స్ కనుక్కుంటావు. ఫస్ట్ నువ్వు ఏం కనుక్కుంటావు? నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ ఎక్స్ కనుక్కున్నావా? 3 వచ్చింది. 3 వచ్చిన తర్వాత అక్కడ ఇచ్చింది ఎంత మనకి? 9. 9 నుంచి 3 తీసేసి ఆన్సర్ 6 అని రాయాలి. కన్ఫ్యూజ్ కాకూడదు, క్వశ్చన్ బాగా చదవాలి. స్మాలర్ ఛార్జ్ నుంచి అడిగినాడా, లార్జర్ ఛార్జ్ నుంచి అడిగినాడా, ధ్యానంగా వినాలి, చూడాలి దాన్ని. అర్థమైందా? సో దిస్ ఈస్ యువర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.